తెలుగుదేశం పార్టీ తమ పొలిటికల్ వ్యూహం మార్చిదా? వచ్చే ఎన్నికల్లో మహిళా నేతలను బరిలో దింపి మరోసారి పవర్లోకి రావాలని భావిస్తోందా? ఇందులో భాగంగానే మహిళా నేతలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటన చేశారా? వైసీపీకి తిరిగి అధికారంలోకి రావద్దంటే ఈ ఫార్ములానే కరెక్ట్ అని టీడీపీ హైకమాండ్ భావిస్తోందా? ఇప్పుడు మంత్రి లోకేష్ ప్రకటనతో వైసీపీలోనూ టెన్షన్ మొదలైందా? లోకేష్ మైండ్ గేమ్తో వైసీపీ నేతలు షాక్ అవుతున్నారా? తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు సరికొత్త హైబ్రిడ్ మోడల్లో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. పసుపు సైన్యం కాలర్ ఎగరేసి గర్వంగా జరుపుకునే ఈ పసుపు పండుగ ఉత్సాహంగా సాగింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదికపై యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సరికొత్త రాజకీయ శకానికి నాంది పలుకుతూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటులో మహిళా బిల్లుతో సంబంధం లేకుండా 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అంటూ లోకేష్ చేసిన ప్రకటనతో మహానాడు వేదిక జయధ్వానాలతో మారుమోగింది. అయితే మహానాడు ప్రారంభోపన్యాసంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి లోకేష్ వైసీపీ అధినేత జగన్పై పవర్ఫుల్ కౌంటర్లతో విరుచుకుపడ్డారు. మహానాడును హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నామని తెలియగానే అవతలి వైపు ఉన్న టీమ్ 11 సంబరాలు చేసుకున్నాయి. కానీ ఆఫ్లైన్ అయినా హైబ్రిడ్ అయినా సైకో రౌడీలకు బ్యాటింగ్ తప్పదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాగిన గొడ్డలి రాజకీయాన్ని, బాబాయ్ హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మాది గూగుల్, మీది గొడ్డలి, మాది ఫైటర్ జెట్స్, మీది ఫ్యాక్షన్, మాది కియా, మీది కిడ్నాప్ అంటూ మండిపడ్డారు. బీఎస్సీ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న జగన్ రెడ్డి హిస్టరీని కడిగి పారేస్తూ సైకో, నీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర నాది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటూ లోకేష్ వేసిన పంచులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు బ్రాండ్ వాల్యూను, విజన్ను లోకేష్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవం తెచ్చే 3 అక్షరాల బ్రాండ్ CBN అని ప్రశంసలు కురిపించారు. తమ అధినేత ఐటీ నుంచి ఏఐ వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు భవిష్యత్తును ముందే చూసే విజనరీ లీడర్ అని ప్రశంసించారు. ఒకప్పుడు కియా తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏపీకి ఫైటర్ జెట్ ప్రాజెక్టును రప్పిస్తున్నారని, దేశంలోనే పెట్టుబడుల్లో 25% ఏపీకే వస్తున్నాయని స్పష్టం చేశారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతి తమ విధానమని చెబుతూ సమయం, తేదీ మీరు ఫిక్స్ చేయండి, ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై లైవ్ చర్చకు నేను రెడీ అంటూ వైసీపీ నేతకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అంతేకాదు తెలుగుదేశంలో ఎప్పుడూ కార్యకర్తే అధినేత అని చాటి చెప్పారు. అందుకే గజపతి నగరం మండల ప్రెసిడెంట్ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ ధనుంజయులు ఈరోజు పొలిట్ బ్యూరో సభ్యులు కాగలిగారని పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని వివరించారు. ఇక ఇదే వేదికపై నుంచి లోకేష్ చేసిన కామెంట్స్ మహిళా నేతల్లో కొత్త ఉత్సాహం నింపాయి. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదంతో సంబంధం లేకుండా టీడీపీకి చెందిన మహిళలకు 33% సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు మహానాడులో ఆయన ప్రతిపాదన సైతం చేశారు. అయితే మంత్రి లోకేష్ ప్రవేశపెట్టిన తీర్మానంతో మహానాడు వేదిక హర్షధ్వానాలతో మారుమోగింది. ఈ సందర్భంగా లోకేష్ ప్రసంగిస్తూ పార్లమెంటులో మహిళా బిల్లు పెడితే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయన్నారు. మన స్త్రీ శక్తికి మరింత బలం ఇవ్వాలని చూస్తే దానికి ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఒక ప్రతిపాదన చేస్తున్న పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని, వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు ఇవ్వాలని ఈ పవిత్ర మహానాడు వేదిక నుంచి ప్రతిపాదన చేస్తున్నట్టు నారా లోకేష్ ప్రకటించారు. ఇది కేవలం ఒక నినాదం కాదు, భారతదేశ భవిష్యత్తు పట్ల ఒక నిబద్ధతగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మరింతమంది మహిళా చట్టసభ సభ్యులు కావాలన్నారు, మరింతమంది మహిళా నాయకులు కావాలన్నారు, మరింతమంది మహిళా విధాన నిర్ణేతలు కావాలని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును మహిళలు భుజం భుజం కలిపి నడిపిస్తారన్నారు. ఇది మా సంకల్పం, ఇది మా బాధ్యత, ఇది మా కమిట్మెంట్ అని అన్నారు.
మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం. ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. I strongly believe that the next era of Indian politics belongs to women leadership. India took a historic step by bringing the Women's Reservation Bill. Our vision is clear. Women must not remain beneficiaries alone. Women must become decision makers. అయితే మంత్రి లోకేష్ ప్రకటన వైసీపీ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. మంత్రి లోకేష్ నుంచి ఊహించని ప్రకటనతో వైసీపీ అధినేత జగన్ను ఇరకాటంలోకి నెట్టినట్టు అయింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 33% మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే వైసీపీ కూడా 33% రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్యాన్ పార్టీలో చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే సిట్టింగ్ నేతలు కొత్త నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితులు లేవు. ముఖ్యంగా మహిళా నేతలను రంగంలోకి దింపి త్యాగాలు చేసే పరిస్థితులు అస్సలే లేవు. అంటే జగన్ను రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టేందుకు టీడీపీ యువనేత లోకేష్ ఈ ప్రకటన చేసి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా మంత్రి లోకేష్ ప్రకటన అటు జనసేన ఇటు బీజేపీని కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయనే చర్చ సైతం లేకపోలేదు. మొత్తంగా మంత్రి లోకేష్ ప్రకటన మహిళా నేతల్లో జోష్ నింపుతుండగా ఇతర పార్టీలో మాత్రం టెన్షన్ క్రియేట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది.